కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 25వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యములో కృప మన తోడే ఉండునుగాక అని ప్రవచన వాక్యం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏ పని పూనుకుంటున్నావో, నువ్వు దేవునిలో ఎలాగున స్థిరపడాలని ఆశపడుతున్నావో, లేకపోతే అయ్యా నేను సమస్యలో ఉన్నాను, నేను బయటికి రానుకుంటున్నావో, నిజముగా ఈ ప్రవచన వాక్కు నీ జీవితంలో జరుగునుగాక. నీతో దేవుని కృప నిరంతరము ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాము. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తనికి స్తోత్రము. నీ కృపను మా ఎడల నిరంతరముగా ఉంచండి. మాలో బలహీనతలు అయా ప్రభా, సాతాను ప్రభ పెట్టుతున్న గిల్లును ప్రభ మీరు తీసివేయండి. మీరు తోడే ఉండండి ప్రభా. మీ బలమును, మీ శక్తిని, మీ ఆశీర్వాదాన్ని మా మీద కుమరించండి. ఎక్కడ పడిపోక సొలిపోక నీతో నిత్యమైన నిబంధన తోడి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.